హాయ్ ఆల్, వెల్కమ్ టు పిట్లాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మీతో కాకరకాయ కరివేపాకు పొడి అయితే చేసి చూపిస్తాను. ఇది చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. ఫస్ట్ దానికి నేను ఒక 1/2 kg కాకరకాయలు అయితే తీసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు వేసుకొని 1 గంట పక్కన పెట్టుకుంటే దాంట్లో వాటర్ అంతా ఊరుతాయి అన్నమాట. అది పిండేసుకోవాలి. నెక్స్ట్ మనం ఒక పొడి చేసుకోవాలి. దానికి పల్లీలు అయితే వేసి వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్, ఆయిల్ ఏం అక్కర్లేదు. నెక్స్ట్ అది చల్లారే లోపల మనమైతే కాకరకాయలు వేయించుకుందాం. ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కాకరకాయలు అయితే వేయించుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా అయితే వేయించుకోవాలి. మరి మాడిపోకూడదండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం పొడికి పల్లీలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ, కారం అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ కరివేపాకు కూడా కాకరకాయ వేయించేటప్పుడే వేయించేసుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ చల్లారిన తర్వాత ఇలా మెదుపుకోవాలన్నమాట చేత్తోనే. మరీ మెత్తగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా అయితే మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్న కారం ఉంది కదా, ఆ కారం కూడా వేసుకొని కలిపేసుకోవాలి. చేత్తోనే కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం వేడివేడి అన్నంతో తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇది నిల్వ కూడా ఉంటుంది, 1 నెల పైన నిల్వ ఉంటుంది. ఇది చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీగా క్యారీ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.